మనమైతే ఇప్పుడు నువ్వులు వేరుశనగ అయితే ఆడింటున్నామండి. నూనె అయితే మనం ఆడించినవి అన్ని కూడా వెళ్ళిపోయినాయండి. అన్ని కూడా సక్సెస్ఫుల్ డెలివరీలు కూడా అన్ని కూడా సక్సెస్ఫుల్ గా అయితే అయినాయి. ఎక్కడెక్కడ లీక్లు కానీ ఏమి లేవు, అన్ని బాగున్నాయని అయితే ఆయిల్ కూడా చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడైతే ఇంకోటి అయితే ఆడించేసాను, ఆయిల్ రెడీగా ఉందండి. మళ్ళీ సరిపోదని ఇంకా ఓల్డ్లో పెట్టాను అన్ని కూడా. చాలా మంది అయితే డబ్బులు వేస్తారు, నాకు టెన్షన్. ఇప్పుడు ఆయిల్ ఇవ్వాలి కదండి, ఇంకో ఆయిల్ ఉంది ఆడించింది, అది సరిపోద్ది వేసిన మట్టుకి. ఇప్పుడు ఇంకా 2 బత్తాలు అయితే ఆడింటున్నాను. ఇది కూడా ఇప్పుడు ఆడించేసిన తర్వాత మీకు వాట్సాప్లో అన్ని కూడా రిప్లై ఇస్తాను. ఇప్పుడు చాలా మట్టికి వాటికి రిప్లై ఇవ్వలేదు అనుకోకుండా వాట్సాప్ ఎవరి కావాలో వాట్సాప్లో నాకు ఏం కావాలి అనేది మీ అడ్రస్తో సహా పెడితే నేనైతే వాటికి రిప్లై అయితే పెడతాను. మీకు ఏం కావాలన్నా సరే చెప్తాను. ఇప్పుడైతే మా ఊరికి మా ఇంటికాడ నుంచి అయితే బయలుదేరుతున్నాను ఆడించడానికి. మాకు కాలువ ఉంటుందండి, బాగుంటుంది. కాలువ చూపిస్తున్నాను. మా ఇది చిన్నగా కాలువ అయితే ఉంటుంది, పాంచల్ అయ్యింది. మిల్లికాడకి అయితే ఇప్పుడు మనం ఒక 15 కిలోమీటర్లు అయితే మిల్లికాడకి వెళ్ళాలన్నమాట. మిల్లికాడకి వెళ్ళి అక్కడ నుంచి ఆడించుకుని అప్పుడైతే మళ్ళీ తెద్దాం. ఓకేనండి. మనం అయితే చాలా కష్టపడుతున్నానండి ఆయిల్ కోసం. అయితే అల్లం అయితే 50 కేజీలకి 4 కేజీలు బెల్లం వేసేవారు. ఇప్పుడైతే మనకు 3 కేజీలు బెల్లమే వేస్తున్నారు అనమాట. 3 కుందులు అయితే బెల్లం వేస్తున్నారు. అంటే డ్రైవర్ మారారు. అంటే వాటి పొదును అవి అన్ని కరెక్ట్గా ఉండాలంట. వాటిని బట్టి అయితే బెల్లం పడుతుందంట. వాటిలో నువ్వులు అయితే ఆరిపోయినాయి అనుకోండి, అప్పుడైతే దానికి 4 కేజీలు పడుతుందంట. 4 కేజీలు కంపల్సరీ పడుతుందంట. ఈయనైతే పొద్దున అవి బాగుందని మొన్న మన వాటికి 3 కేజీలు అయితే వేసారు. ఇది కూడా మరి ఎంత పడుతుందో తెలియదు, చూడాలి. 100 కేజీలు అయితే పట్టుకెళ్తున్నాను. జాగ్రత్తగా కట్టుకెళ్ళాలి, ట్రాఫిక్ కదా. అండ్ ఇంక మనం మిల్లి కాడికి వెళ్ళిపోయి అప్పుడైతే మాట్లాడుకుందాం. మన ఆయిల్ అయితే వెళ్ళిపోయిందండి, మొత్తం ఆయిల్ అంతా కూడా. ఇప్పుడైతే ఆయిల్ అయితే లేదు. మనం వేరుశనగ నూనె అండి, నువ్వుల నూనె, వేరుశనగ నూనె 100 కేజీలు అయితే ఆడుతున్నానండి. వీడియో పెట్టేలోకి ఆయిల్ అయితే రెడీగా ఉంటుంది. అయితే 3 కేజీలు అయితే పడుతుంది, 3 కుందులు అయితే పడుతున్నాయి. 50 కేజీలకి 3 కుందులు అయితే పడుతున్నాయి బెల్లం. ఇంతకుముందు 4 కేజీలు కదా, ఇప్పుడైతే 3 వేస్తున్నాం. డ్రైవర్ అయితే మారారు, ఆయన అయితే 3 వేస్తున్నారు. బాగా గ్రైన్ వదుల్లోకి ఆయిల్ అయితే దిగుతుందండి కిందకే. అలాగా గోనుగులోని నలిగిన తర్వాత ఆయిల్ అయితే దిగుతుంది. ఇప్పుడు దిగుతుంది ఆల్రెడీ. ఇప్పుడు ఈ పొదును ఉంది కదా, ఇంకా కొంచెం పొదును వెళ్ళిన తర్వాత దీన్ని నువ్వులు బెల్లం వేసి నువ్వులు చిలిమిలు చేసి, చిలిమి అంటారా, నువ్వులు చిలిమిలు అంటారా, దాన్ని ఉండలు చేస్తే భలే ఉంటాయండి. అవి అమ్ముతారు ఆల్రెడీ. మనకి తెలియదు ప్రాసెస్ అవి ఎలాగనేది. అది కూడా అమ్ముతారు. ఆయిల్ అయితే దిగుతుంది. బాగుంది. ఇప్పుడు చెయ్యాలన్నమాట అది నువ్వుల చిలిమి అనేది. ఆయిల్ అయితే చూడొచ్చు మీరు, స్వచ్ఛమైన నువ్వుల నూనె అండి ఇది. మీకు ఎవరికి కావాల్సినా సరే చెప్పొచ్చు. నేనైతే ఫోన్ నెంబర్ అయితే పెడతాను దీంట్లోనే. మీకు ఎవరికి కావాల్సిన కొంచెండి ఒరిజినల్ అయితే పంపుతాను. నేను ఆల్రెడీ పంపుతున్నాను కేరళ, కర్ణాటక, మా ఇది ఢిల్లీ, ఇటు మన హైదరాబాదు, వైజాగ్, విశాఖపట్నం, గుంటూరు, ఇవన్నీ కూడా పంపుతున్నాం. మీకు ఎవరికి కావాల్సిన చెప్పండి. భీమవరం, నరసాపురం, కాకినాడ, ఇవన్నీ కూడా పంపుతున్నాను. ఆల్రెడీ కొరియర్ అయితే చేస్తున్నాను. మీకు ఎవరికి కావాల్సిన కూడా చెప్పొచ్చు. ఇది లీటర్ వచ్చి 500 అండి నువ్వుల నూనె. ఇందులో వేరుశెనగ కూడా ఉంటుంది, వేరుశెనగ కూడా అమ్ముతున్నాను. అది కూడా వేరుశెనగ లీటర్ వచ్చి 400. అది కురిడి కొబ్బరి నూనె కూడా తయారు చేస్తున్నామండి. కురిడీలు అంటే ఇప్పుడు ఇంకా మాకు లేవు, అయిపోయినాయి. ఉన్న మట్టుగా ఆయిల్ అయితే లేదు. కురిడి నూనె అంటే కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి చేస్తారు కదా, పచ్చి కొబ్బరి కాకుండా కురిడి కొబ్బరి నూనె అయితే చేస్తాను, కొబ్బరి నూనె. అదైతే మాత్రం లీటర్ వచ్చి 450 రూపాయలు.
అంటే మనకు అది లీటర్ వచ్చి 800 అలాగ అమ్ముతున్నారు. కానీ ఏంటంటే మన సైడ్ కొబ్బరికాయలు మనకు దొరుకుతాయి కాబట్టి ఆయిల్కి మనకు అంత ప్రాబ్లం లేదు. అందుకని నేను 450 రూపాయలే అమ్ముతున్నాను కురిడి కొబ్బరి నూనె. అవి చూపిస్తాను మీకు, అవి కురిడీలు ఆడించడం అవన్నీ కూడా చూపిస్తాను. ఆ ప్రాసెస్ ఆయిల్ ఇచ్చినప్పుడు నీకు ఆ వీడియో అయితే పెడతాను. ఇప్పుడైతే మన దగ్గర ప్రస్తుతానికి అయితే వేరుశనగ నూనె ఉందండి, నువ్వుల నూనె. ఈ నువ్వు పప్పు నూనె అన్నమాట, పొట్టు తీసిన పప్పు నూనె. ఆయిల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. నేను అయితే అందరికీ పంపాను, చాలామందికి అయితే పంపాను. అందరూ కూడా బాగుందని చెప్పారు. ఎవరు కూడా రిమార్క్ అయితే పెట్టలేదు. అలాగే నేను ఈ పార్సిల్ పంపాను కదా, పార్సిల్ ప్రాసెస్ కూడా వీడియో అయితే పెట్టాను, చూడొచ్చు మీరు. ఎవరికి కూడా ఎక్కడ కూడా లీక్లు అయితే ఏమి లేవు, అందరికీ కూడా క్షేమంగా వెళ్ళినాయి. ఇప్పుడు వచ్చి ఫెయిల్యూర్ అయితే అవ్వలేదు. అందరికీ కూడా కొరియర్లు అన్నీ కూడా బాగా వెళ్ళిపోయినాయి. నేను కొరియర్ పంపానంటే స్టార్టింగ్ మీరు అమౌంట్ వేసిన కాడ నుంచి మీరు ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తారో ఆ ఆర్డర్ తీసుకోవటం, మళ్ళీ నేను అది పార్సిల్ పంపటం, మళ్ళీ మీరు తీసుకునేదాకా కూడా నేను వాట్సాప్లో అయితే టచ్లో అయితే ఉంటాను. ఎవరికైనా సరే మళ్ళీ మీకు నేను కొరియర్ పార్సిల్ చేసిన కాడ నుంచి మీకు అందే వరకు, మీరు తీసుకుని నాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టే వరకు కూడా, మీరు నాకు ఫోన్ చేసి చెప్పే వరకు కూడా నేను టచ్లోనే ఉండి ఫాలోఅప్ చేస్తాను. ఆయిల్ అయితే మాత్రం మంచి కమ్మగా అయితే వస్తుంది. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఎక్సలెంట్గా వస్తుంది స్మెల్. నువ్వులు కదా చాలా బాగుంటుంది. నువ్వులు నోటి చాలా బాగుంటుంది, బెస్ట్ కదా. ఎంత బాగుంటుంది స్మెల్. ఇది వీడియో ఒక 3 రోజులు అయితే మట్టి దిగాలండి. అంటే నేను వీడియో రిలీజ్ చేసిన 3 రోజులు అయిపోతుంది. ఆ మట్టి దిగిన తర్వాత నేను ఈ ఆయిల్ అయితే వీడియో అయితే పెడతాను. వీడియో మనం పెట్టినవన్నీ కూడా అన్నీ కూడా వెళ్ళిపోయినాయండి. అందరికీ కూడా సక్సెస్ఫుల్గా అయితే చేరిపోయినాయి మాట. అన్ని ముందు ఆడించినవి కూడా అయిపోయినాయి, మళ్ళీ తర్వాత ఆడించాం, అది కూడా అయిపోయింది. ఇప్పుడు కూడా ఆడేస్తారు 3వ సారి. ఇవి కూడా మీకు పెడతాను వీడియో రెడీగానే. మీకు కావాల్సిన వాళ్ళు వాట్సాప్లో అయితే నాకు మీకు ఏమేమి కావాలని, వేరుశనగ కావాలి వేరుశనగ, నువ్వులు కావాలంటే నువ్వులు, కొబ్బరి నూనె వీడియో అయితే కుర్డీలు అయితే చూస్తానండి మంచిది. అవి ఇంకా పెట్టలేదు, అది కూడా వీడియో చేసినాక అది కూడా పెడతాను. మీకు వేరుశనగ నువ్వులైతే కిలో నువ్వులైతే లీటర్ వచ్చి 500, వేరుశనగ అయితే 400. ఓకేనండి. ఇదేమో ఆడించినవి ఇవన్నీ లెక్కేస్తే మనకు మిగిలిన ఏమి ఉండలేదు. ఏమి కావాలనేది కూడా నువ్వుల నూనె కావాలా, వేరుశనగ కావాలా అనేది అయితే నాకు వాట్సాప్లో అయితే చెప్పండి. అవి కామెంట్ రూపంలో అందులో అయితే వాట్సాప్లో మీకు ఏం కావాలి, నువ్వుల నూనె 8 లీటర్లు కావాలి, కామెంట్ నువ్వుల నూనె 8 లీటర్లు కావాలి, వేరుశనగ నూనె 8 లీటర్లు కావాలనేది వాట్సాప్లో అయితే పెట్టండి. అదైతే మీకు నేనైతే వాట్సాప్ చూడలేదు అనుకోకండి, కంపల్సరీ వాట్సాప్లో చూస్తాను. అందరికీ కూడా చూసి అయితే మీకు రిప్లై చేస్తాను. అంటే ఆయిల్ లేకపోతే అన్నీ రిప్లై అయితే ఇవ్వలేదు, ఎందుకంటే డబ్బులు వేస్తున్నారు. అందుకని నాకు ప్రాబ్లం అవుతుంది కొంచెం. అంటే డబ్బులు వేసిన తర్వాత మళ్ళీ నాకు టెన్షన్ పెరిగిపోతుంది. డబ్బులు వేస్తారు, ఆయిల్ ఇవ్వాలన్న టెన్షన్ అయితే పెరిగిపోతుంది. అందుకని మీరైతే నేను చెప్పి కదా ఎవరైతే డబ్బులు అయితే ఇవ్వలేదు, నేను చెప్పిన తర్వాత మీరు డబ్బులు అయితే ఇవ్వలేదు. వాట్సాప్లో చెప్పిన తర్వాత ఫస్ట్ వీడియో పెట్టింది కదా, దాని అయితే ముందే డబ్బులు వేస్తారు. ఆ తర్వాత నాకైతే టెన్షన్, అది కొరియర్ పంపడం కోసం మళ్ళీ వాళ్ళు రిసీవ్ తీసుకొని అలా బాగుందని చెప్తాం అని ఇబ్బంది అయిపోయిందండి. అందుకని నేను చెప్పేదాకా ఎవరో డబ్బులు వేయచ్చు. మీరు అందరూ ఎన్ని కావాలి అని అడుగుతారు కదా, అప్పుడైతే నేను చెప్తాను. అప్పుడైతే డబ్బులు వేస్తున్నాను, అప్పుడైతే నేను పార్సల్ అయితే పెడతాను. ఓకేనండి. ఇదైతే చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన తర్వాత డబ్బులు వేసి అప్పుడైతే స్క్రీన్ షాట్ అయితే తీసి వాట్సాప్లో అయితే పెట్టండి కంపల్సరీ. ఓకేనండి. ఆయిల్ మాత్రం మంచి బాగా దిగుతుందండి. చూడండి, మనకి 50 కేజీలకి మనకి ఆ 2 డబ్బాలు దగ్గరగా వచ్చేస్తాయి అన్నమాట. నూనె అయితే చూడండి, మనకు ఫస్ట్ స్టార్టింగ్ వేసింది 1/2 డబ్బా దగ్గరలో వస్తుంది. తర్వాత నుంచి ఇంకో 1.5 డబ్బా, మొత్తం 2 కలిపి 1.5 డబ్బా అయితే వస్తాయి.
ఆయిల్ మాత్రం చాలా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఇది వచ్చే తెలగపిండి అన్నమాట. తెలగపిండి ఇప్పుడు ఇది వచ్చి అయితే అయిపోద్ది అన్నమాట. ఇది బాగా వచ్చి అయిన తర్వాత అది మిషన్ కట్టుకెళ్ళి మళ్ళీ తెలగపిండి పొడుం కింద అయితే ఆడిస్తాను. ఆడించి అప్పుడైతే అది పార్సిల్ అయితే పంపుతాను. ఇది వచ్చి మనకి కిలో పొడుగు తెలగపిండి వచ్చి 60 రూపాయలు. నేను ఆల్రెడీ పార్సిల్లో కూడా ఆర్టీసీకి వేసినప్పుడు మాత్రం వేస్తున్నాను. అంటే కేజీలో 2 కేజీలు ఒక్కొక్కరు 3 కేజీలు అడుగుతున్నారు, వాళ్ళకైతే పంపుతున్నాను కేకు. అయితే మాత్రం తెలగపిండి అయితే మాత్రం కాలిపోతుందండి, చాలా వీటిగా ఉంది. పైన ఆయిల్ మాత్రం కూల్గానే ఉంది, ఇది మాత్రం చాలా వీటిగా కాలిపోతుంది ఏకంగా చెయ్యాలి. ఇది చూడండి చల్లగా ఉంది. ఊరైతే మాత్రం చల్లగా ఉంది, అచ్చు మాత్రం వీటిగా కాలిపోతుంది బాగుంది. నువ్వు పప్పుకి అయితే మనం నువ్వు పప్పుని అయితే రాజీ పట్టలేదండి, మనం నెంబర్ 1 క్వాలిటీ అయితే తెప్పిస్తున్నాం. అంటే మనం ఆయిల్ కూడా నెంబర్ 1 ఉండాలని ఆయిల్ నువ్వు పప్పు విషయం అయితే రాజీ అయితే పట్టలేదు. నేను ఆయిల్ అయితే చాలా బాగుంది. పప్పు కూడా మీకు చూపించి ఆడుతున్నాను. ప్రతి వీడియోలోనే నేను ఆడించి ప్రతిదీ కూడా మీకు వీడియో రూపంలో తీసే పెడతాను ప్రతిదీ కూడా. ఓకేనండి. మనకి ఇంకా అచ్చు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంక తీసేయటమే. మనం అచ్చు అయితే ఇంకా తీస్తున్నారన్నమాట. తెలగపిండి అయితే బాగుంటుందండి, పప్పు తెలగపిండి కదా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కూరలకే వండుకోవడానికి చాలా బాగుంటుంది. మనమైతే పొడి వాడించేస్తాం. ఇప్పుడు ఇది ఉంది కదా, అది మిషన్ కట్టుకెళ్ళి మళ్ళీ కేజీకి 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ పొడి వాడిస్తాం దాన్ని. అప్పుడైతే మనం అది పార్సిల్ అయితే పంపడం జరుగుతుంది. ఇప్పుడు బెల్లం వేసారు, బెల్లం వేసి ఇప్పుడు నువ్వులైతే అది బెల్లం ఎందుకు వేస్తారంటే ఆ పొదును కోసం అంటండి. ఇది మనం నువ్వులు వేస్తున్నారు కదా, నువ్వులు పొదును బట్టి బెల్లం అయితే పడుతుందంట. ఆ నువ్వులు బెల్లం వేయకుండా అయితే మాత్రం అస్సలు ఆయిల్ అయితే దిగదు, అది పొడిమైపోతుంది. తప్ప పొడిమైపోయి ఎంతసేపు ఆయిల్ అయితే రాదు. బెల్లం అయితే మాత్రం ఇప్పుడైతే 3 కేజీలు అవుతుందండి. 50 కేజీల నువ్వులకి 3 కేజీలు అయితే బెల్లం పడుతుంది. బెల్లం కూడా వైట్ కాదండి, మంచి మామూలు కలర్. నువ్వులైతే చూడొచ్చు మీరు, నువ్వు పప్పు మాట. ఇది నువ్వులు కాదు, తెల్ల నువ్వులు ఉంటాయి. తెల్ల నువ్వులు కాదు, పొట్టు తీసిన పప్పు. మా సైడ్ ఎక్కువ పొట్టు తీసిన పప్పు ఆయిలే వాడతారు ఎక్కువ, నువ్వులతో అయితే వాడరు. అది కూడా తీస్తాను. నువ్వులు పొట్టు తీయకుండా నువ్వులు ఆడేస్తారు కదా, అది కూడా తీస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. ఆయిల్ కూడా మనకి సేల్స్ అవుతుంది. తిరుపతి సైడ్ అంతా కూడా అదే జరుగుతుంది, అదే సేల్స్ అవుతుంది. అటు సైడ్ అందరూ కూడా పొట్టు తీయకుండా నువ్వులు ఆయిలే సేల్స్ తీసుకుంటారు అందరూ కూడా. మాకైతే మాత్రం కోనసీమ వెస్ట్ గోదావరి మాత్రం పొట్టు తీసిన నువ్వులే సేల్స్ అవుతాయి. ఆ ఆయిలే ఆడతారు. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు, పప్పు ఆయిలే అలవాటు. మనం ఇప్పుడైతే 2వ గానుగ అయితే వేసాం. 2వ గానుగ ఆయిల్ అయితే దిగుతుంది. ఇప్పుడు స్టార్టింగ్ బాగుంటుంది, ఆయిల్ దిగుతుంది. నువ్వుల సిలిం అయితే ఇదే చేస్తారు. ఇప్పుడు ఇది కొంచెం లైట్గా నలిగిన తర్వాత దాన్ని చేస్తారు, బాగుంటుంది. అది లడ్డూలు అయితే తయారు చేస్తారు. అది ఆ ప్రాసెస్ అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఎప్పటికప్పుడు. ఆయిల్ అయితే దిగుతుంది అన్నమాట. ఇది స్వచ్ఛమైన నువ్వుల నూనె కదండి, చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఆరోగ్యపరంగా అందరికీ కూడా ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఒరిజినల్ నువ్వుల నూనె. మీకు ఎవరికి కావాల్సిన నేను దీంట్లో ఫోన్ నెంబర్ అయితే పెడతాను, మీకైతే ఫోన్ అయితే చేయండి. నా నెంబర్ వచ్చి 9951704316 అండి. మీకు ఎవరికి కావాల్సిన సరే ఈ నెంబర్కి అయితే ఫోన్ చేసి, ఫోన్ ఎత్తకపోతే మీకు వాట్సాప్లో మీరు ఈ నెంబర్కి మీకు ఏమేమి కావాలనేది వాట్సాప్లో రాసేస్తే
నేనైతే చూస్తాను కంపల్సరీ. వాట్సాప్ అయితే కంపల్సరీ చెక్ చేస్తానండి, అందరికీ కూడా చూస్తాను. పప్పు అయితే చూడండి మంచి స్మెల్ అయితే భలే వస్తుందండి స్మెల్. ఇది ఇలా తినొచ్చు కూడా, బెల్లం వేస్తారు కదా దీంట్లో, బెల్లం వేస్తారు కదా, చాలా స్వీట్గా ఉంటుంది. చిన్నప్పుడు తగ్గిన వాళ్ళు పెట్టాయి, చాలా బాగుంటుంది కూడా. ఇలాగా మూపప్పు బాగుగాడి వాళ్ళు చిన్నప్పుడు అట్టుకునేది. అప్పుడైతే బెల్లం అని వేస్తారని మనకి అప్పుడు ఏం తెలియదు, అది కొంచెం కొంచెం పెట్టేవారు, అప్పుడు తినేవాళ్ళు, చాలా బాగుండేది. ఇప్పుడు చూస్తుంటే బెల్లం ఉంటుంది, కానీ అంటుకుంటుంది గట్టిగా, కొంచెం బాగా మెత్తగా అయిపోయిందనుకో పళ్ళు కంటిపోతుంది. ఇలా ఈ పొద్దున మీద తింటే బాగుంటుంది అన్నమాట, చాలా బాగుంటుంది. పట్టుకోనండి, పట్టుకోను అంటున్నాను. చూడొచ్చు ఇప్పుడు మీరు. ఇప్పుడైతే మనకి మడ్డి అయితే తీస్తున్నారు అన్నమాట, దాంట్లోంచి మనకి ఆయిల్ దిగుతుంది కదా, ఆయిల్ దిగినప్పుడు మడ్డి కూడా దిగుతుంది. కొంచెం మడ్డి ఇప్పుడు ఎంత లేదన్నా సరే మనం ఇప్పుడు 50 కేజీలు ఆడుతున్నాం కదా, 50 కేజీలు ఆడితే 2 కేజీలున్నర 3 కేజీల దగ్గరలో మడ్డి అయితే వస్తుంది కంపల్సరీ. ఇది మనకు అది ఎప్పుడు పోతుందంటే మనకి ఒక 3 రోజులు నిల ఉంచిన తర్వాత మాత్రమే పోతుంది. ఇప్పుడు ఇలాగా మనం పట్టేసి బాటిల్ పెట్టేసినా కిందకి మడ్డి అయితే దిగిపోతుంది. మనం ఇప్పుడు ఇది 3 రోజులు ఒక డబ్బాలో పెట్టేసి ఉంచాలి, ఉంచిన తర్వాత అప్పుడు మడ్డి అయితే పోతుంది అన్నమాట, కిందకి దిగిపోతుంది మడ్డి అంతా కూడా. అప్పుడైతే మనం సేల్ ఆయిల్ కూడా కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు ఈ ఆయిల్ ఇప్పుడు మనం చూస్తున్న కలర్ అయితే ఉండదు, కొంచెం కలర్ అయితే మారుతుంది. మీకు ఆయిల్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది. మనకి మన వీడియో చూస్తున్న వాళ్ళు మన ఆల్రెడీ సేల్స్ తీసుకున్న వాళ్ళు అయితే పర్వాలేదు, లేకపోతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నేను ఈ వీడియో ఆయిల్ ఎలా ఉంటుంది అనేది కూడా బాటిల్లో చూపిస్తాను లాస్ట్ని. అదే మనం నిలబడిన తర్వాత ఎలా ఉంటుంది, ఒక 3 రోజులు 4 రోజులు నిలబెట్టిన తర్వాత బాటిల్ పడతాం కదా. మనకి ఇప్పుడైతే డబ్బా వచ్చింది, డబ్బా పక్కన పెడతాను. పక్కన పెట్టిన తర్వాత ఆయిల్ ఈ ఆయిల్ ఎంత వచ్చింది అనమాట అప్పుడు డబ్బాలో అయితే వేస్తాను. ఈ ఆయిల్ అయితే పక్కకి డబ్బా అయితే జరిపేసి, ఇప్పుడు మడ్డి ఉంది కదా, ఈ మడ్డి అయితే మళ్ళీ గానుగులు అయితే వేసేస్తారు పైన. వేసిన తర్వాత అయితే మడ్డి కన్మదంతా కొంచెం కేక్లోకి వెళ్ళిపోద్ది, కొంచెం అయితే ఆయిల్ అయితే కిందకి వచ్చేస్తుంది. కొత్తది అన్నమాట, ఇప్పుడు కొత్త డబ్బా అయితే పెట్టాం. దాంట్లో వచ్చిన మధ్య దాంట్లోనే వేస్తారని పైన కేక్లోకి అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఆయిల్ అయితే కింద తీసుకుంటుంది, మధ్య వస్తూ ఉంటుంది దాంట్లో. అవును నిన్న అబ్బో వాళ్ళకి తొలిలో థ్యాంక్స్ నాకు అవును ఐరన్ కదా. అవును ఇప్పుడైతే మన ఆయిల్ అయితే డబ్బా అయితే పక్కకి పెట్టాం. ఇప్పుడు అది మడ్డి దిగుతూ ఉంటుంది, అంటే ఇప్పుడు దిగదులేండి, ఒక 3 రోజులు అయితే ఆగాలి, అప్పుడైతే దిగుతుంది ఆయిల్ అయితే. చూడొచ్చు మీరు, ఇది ఇంకా బాగా మడ్డి దిగుదుల్లోకి ఇంకా మంచి కలర్ అయితే వస్తుంది, మంచి జిడ్డుగా ఉంటుంది, బాగా జిడ్డు. మామూలు మన ఫ్రీడమ్ ఆయిల్కి దీనికి అసలు సంబంధం అయితే ఉండదు. ఆయిల్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది ఆయిల్. స్లోగా తిరుగుతుంది, అలా స్లోగా తిరుగుతా ఆయిల్ బాగుంది, కమ్మగా స్మెల్ వస్తుంది. నాకు బాగుంది వదిలి పక్కకి వెళ్ళబుద్ధి లేదు, ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది.
మన దగ్గర అయితే పక్కా ఒరిజినల్ అండి. ఒరిజినల్ అయితే ఆయిల్ అయితే అమ్ముతాం, ఎటువంటి కల్తీలు అలాంటివి ఏమి ఉండవు. పక్కా ఒరిజినల్ అయితే అమ్ముతాం. ఓకేనండి. ఎవరికి కావాల్సిన మనకి వాట్సాప్లో అయితే చెప్పండి ఏం కావాలి. ఇప్పుడు నువ్వుల నూనె ఇది, ఎన్ని నువ్వుల నూనె ఎన్ని కావాలనేది చెప్పండి. అలా వేరుశనగ ఉంటుంది, వేరుశనగ నూనె ఎన్ని కావాలని కూడా చెప్పండి. ఇప్పుడు నువ్వుల నూనె వాడుతున్నాం, ఇది అయిపోయినాక వేరుశనగ నూనె అయితే వాడతాం, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా ఆయిల్ అయితే దిగిపోతుందండి. ఇంకా అచ్చులు అయితే తీసేస్తారు. ఇంకా లాస్ట్ ట్రిప్ అయితే ఉంది, అది అయిపోతే ఇంకా అయిపోయినట్టే. ఆ డబ్బా దగ్గరగా వస్తుంది, అంటే పుల్లిగా రాదు కానీ 30 అయితే వస్తుంది అన్నమాట. బాగుంటుంది. ఇంకా అచ్చు దగ్గరికి అయిపోయింది. ఇంకా అచ్చులు తీసేసి ఇప్పుడైతే నూనెలు అయితే వేస్తారు. మళ్ళీ నూనెలు వేసిన తర్వాత ఇంకా లాస్ట్. కానీ ఇక్కడ ఆడేటప్పుడు మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. స్మెల్ అయితే భలే ఉంటుంది. ఆడేటప్పుడు అయితే కదలబుద్ధి ఏది ఎక్కడికైనా. మనం అంటే ఈ పక్కనే ఉంటాం కదా, ఆ గానుగ నూనె స్మెల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఒకటి వండేటప్పుడు వస్తుంది బాగా స్మెల్. అది గానుగ నూనె చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. తినేటప్పుడు కానీ దాని టేస్టే వేరు. ఇంకా లాస్ట్ అనుకుంటుంది. ఇంకా అయిపోయింది. ఇది అయిపోతే ఇంకా మనకి ఇంకా అయిపోయినట్టే లాస్ట్ దింకేది. మొన్నటి బెల్లం అయితే ఇది కింద వచ్చి 60 రూపాయలు వేసారండి. ఇప్పుడైతే కింద వచ్చి 70 రూపాయలు. బెల్లం చూడండి, కింది బెల్లం. ఇది బాగుందండి బెల్లం. అది వైట్ లేదు, కలర్ బాగుందన్నమాట. అది ప్యూర్ వైట్ కాకుండా బాగుంది. కిలో వచ్చి కిలో కూడా ఉండట్లేదు. ఇది 900 గ్రాములు ఉంటుంది. ఇదైతే 950, 900 అలా ఉంటుంది. కిలో ఉండలేదు. ఇదైతే 70 రూపాయలు. కుంది లెక్కనే అంటున్నారు అనమాట. మనకైతే 3 కుంది తగ్గింది అండి. 3 కుంది తగ్గింది. అవునవును, అవును. ఇదైతే ఇంక మడ్డేసి తీసి దింపేస్తారండి. అయిపోయింది ఇది. ఇంకా నెక్స్ట్ ఇంకా నూనె అయితే వేయాలి. ఇదైతే క్లీన్ అయిపోతుంది. ఇంకా నూనె వేస్తున్నాం లాస్ట్ది. ఇంకా లాస్ట్ ట్రిప్ 50 కేజీలకి లాస్ట్ ట్రిప్ అయితే వేస్తున్నాం. ఇది అయిపోతే అయిపోయినట్టే. చూపిస్తాను చూడండి, మనకి నూనె ఎంత వచ్చింది ఏంటనేది కూడా చూపిస్తాను. మనం బాటిల్లో పట్టింది అన్నీ కూడా చూపిస్తాను చూడండి. మీకు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే పెట్టాను ఇందులో, మీకైతే ఫోన్ అయితే చేయండి. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మనకి గోదావరి చేపలు లాస్ట్ దగ్గర పడిపోయిందండి. ఇంక మనకి ఇప్పుడైతే ఇంకా అయిపోతుంది. ఎలాగపోయింది చూసారా, అలా నువ్వులు అలా పడుతూ ఉంటుంది. ఈ టైమే కొంచెం ఆయిల్ బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు తర్వాత అయితే అయిపోయినట్టే. ఆయిల్ ఎవరికి కావాల్సినా కూడా మీరైతే ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను ఇందులో, వాట్సాప్లో అయితే చెప్పండి. ఆయిల్ అయితే దిగుతుంది. మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఆయిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి అంతే, ఇంకొంచెం ఆయిల్ అయితే వస్తుంది, అయిపోద్ది. ఇంకా ఈ ఆయిల్ ఇంకా అయిపోయినట్టే. కొంచెం ఆయిల్ అయితే వస్తుంది ఇంకా మనకి. అలా వచ్చింది కదా, ఇంకో కొంచెం రన్నింగ్ అవుతుల్లోకి ఇంకా దారాలు వస్తాయి అన్నమాట, లైట్గా వస్తాయి. ఇంకా అది వస్తే అయిపోయినట్టే. ఇంకా ఇంకెంతో టైం లేదు. ఇంకా క్లైమాక్స్ అయితే చూసేయండి, మొత్తం ఎలా వాడుతున్నాం ఏంటి అనేది కూడా మీకైతే పూర్తిగా అయితే చూపిస్తున్నాను. అంటే ఎటువంటి ఎలాగా నువ్వులు ఎలా అయితే వాడుతున్నామో అలాగైతే క్లియర్గా అయితే చూపిస్తున్నాను. మొత్తం అంతా కూడా మా ప్రాసెస్ అంతా కూడా మీకు ఈ ఆయిల్ కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా చూపిస్తాను. మీకు ఎవరికైనా కావాలితే ఫోన్ అయితే చేయండి.
ఇంకొకసారి అయితే నెంబర్ చెప్తున్నాను, 9951704316. నా పేరు వచ్చి రమణ. మీరు నా ఛానల్ కూడా రమణ వీడియోస్ అనే ఉంటుంది. మీరు ఎవరికి కావాల్సిన సరే మీరైతే ఫోన్ అయితే చేయండి. ఆయిల్ డబ్బాలో ఎలా పడతామో ఏంటి అనేది చూపిస్తాను. చూపించి మీకు పార్సిల్ ఎలా పంపుతాను అనేది కూడా చూపిస్తాను, చూడండి. ఆయిల్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఒరిజినల్ అండి, పక్కా ప్యూర్ అండి. గానుగ నూనె, నువ్వుపప్పు ఆయిల్ అన్నమాట. ఇది ఇంకా ఆయిల్ అయితే అయిపోయింది, తీసేస్తున్నాం. డబ్బాలు అయితే వేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ది తర్వాత కూడా డబ్బాలు అయితే వేయటం చూపిస్తాను. అలాగే ఎవరికి కావాల్సిన కూడా 100% ప్యూర్ అండి ఆయిల్ ఇది. మీరు నా దగ్గర కాకపోయినా ఎక్కడైనా సరే కొనుక్కోవచ్చు మీరు. ఎందుకంటే నువ్వుల నూనె వాడండి ఎవరైనా సరే. నువ్వుల నూనె, వేరుశనగ నూనె ఈ రెండు కూడా మంచిదే హెల్త్కి. కనమ ఆయిల్ ఏమి వాడద్దు ఆరోగ్యపరంగా. అయితే అందరూ కూడా నా దగ్గరే కొనాలని లేదు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు. మీకు నా దగ్గర కొనుక్కునే వాళ్ళు ఎవరైనా సరే నేను పక్కా ప్యూర్ అయితే ఇస్తాను. 100% ప్యూరు. ఇంకా అయిపోయింది క్లైమాక్స్ ఇంక ఇది. ఇకైతే ఇప్పుడైతే డబ్బాల్లో ఆయిల్ గిటం అవన్నీ కూడా చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూడండి. ఇప్పుడు మనం చూసేది ఆయిల్, మనం తీసిన డబ్బాలోంచి తీసిన ఆయిల్ చూడండి. కొంచెం కలర్ అయితే ఉంది కదా, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఆయిల్. ఇది డబ్బాలో ఉంది, మడ్డి అయితే ఉంది. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు నేను బాటిల్ అయితే ఫుల్ చేస్తున్నాను. ఈ బాటిల్లో ఫిల్ చేసి అప్పుడైతే నేను దీన్ని సీల్ చేసి కొరియర్ అయితే పంపుతాను. ఇప్పుడు మీరు చూడండి, డబ్బా అయితే ఖాళీ చేసాను. అదంతా మడ్డి. ఇవి అయితే బాటిల్. మనకు బాటిల్లో మొత్తం అంతా క్లియర్ చేసాను. ఎన్ని బాటిల్ వచ్చినాయి అనేది చెప్తాను. అయితే వేసాడు మొత్తం కంప్లీట్గానే 24 బాటిల్ అయింది. 24 బాటిల్ ఫుల్గా వేసాను అనమాట. బాటిల్ ఫుల్గా వేసాను, 24 బాటిల్ అయింది. మొత్తం అయితే 24 బాటిల్ అయితే అయినాయండి. ఇప్పుడైతే ఈ 3 కూడా నరసాపురం అయితే వెళ్తాయి మనకి, భీమవరం అలాగా వెళ్తాయి మనకి. ఇప్పుడు ఈ కనబడుతున్నాయి కదా, ఈ బాటిల్ అయితే మాత్రం కేరళ అయితే వెళ్తాయి. కేరళ అయితే పార్సిల్ అయితే చేస్తున్నాను. ఇవన్నీ కూడా పార్సిల్ వచ్చి ఇప్పుడు కొరియర్ ఆర్టీసీకి కానీ డిటిడిసికి కానీ అయితే ఇస్తాను. ఆర్టీసీకి అయితే వెంటనే మన్నాడు అయితే వెళ్ళిపోతాయి. డిటిడిసికి అయితే 2 రోజులు పడుతుంది, ఇంటికి వెళ్ళిపోతాయి పార్సిల్. మీకు ఎవరికి కావాల్సిన ఇందులో ఫోన్ నెంబర్ అయితే పెట్టాను, ఫోన్ అయితే చేయండి. మీకు పార్సిల్ అయితే మీ ఇంటికి అయితే చేరిపోతాయి అన్నమాట. ఇక్కడ నుంచి నేను పార్సిల్ చేస్తే మీ ఇంటికి అయితే వస్తాయి, మీ అడ్రస్కి. నాకు వాట్సాప్లో మీకు ఏం కావాలనేది రాయండి. అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏం కావాలనేది నాకు ఫోన్ నెంబర్ అయితే పెడుతున్నాను, ఫోన్కి అయితే చేయండి. స్వచ్ఛమైన నువ్వుల నూనె మీకు ఎవరికి కావాల్సిన కూడా. ఈ ఎండ కార్డులో మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాను, అందరూ కూడా మొత్తం అన్నీ కూడా చూడండి. మంచి చేపలు అయితే మనకి గోదావరి చేపలు అయితే ఓపెన్ అయినాయండి. మీకు గోదావరి చేపలు, సముద్రం చేపలు ఎవరికి కావాల్సినా పంపుతాను.